నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. ఇది మనందరికీ తెలుసు. ఇది కూడా ఉపమానమే. అంటే మన జీవితంలో దైవ విరుద్ధమైనటువంటి వాటిని దేవుడు తొలగిస్తాడు. నొప్పిని కలిగించటానికి కాదు, మనం మరి ఎక్కువగా ఫలించటానికి. అందుకని దేవుని ప్రజలారా, మనము గమనించవలసినది ఏమిటంటే, ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆత్మయ్యున్న దేవుడు మనలను పరిశీలించినప్పుడు దైవ సంబంధితమైన సంగతులతో మనము నింపబడాలి. ఆ అంజూరపు చెట్టును 3 సంవత్సరాల నుంచి యజమానుడు పరిశీలన చేస్తుంటే ఏమీయూ దొరకలేదు. సర్లే, ఈ సంవత్సరం దొరకలేదు కదా, వచ్చే సంవత్సరం చూద్దామని ఆ సంవత్సరం వెళితే అప్పుడూ ఏమీ లేదు. ఆ తర్వాత సంవత్సరం వెళితే అప్పుడూ ఏమీ లేదు. చూడటానికి చక్కగా నిండుగా ఉన్నప్పటికీ ఫలితం లేదు. అందుకనే నరికివేయమంటే తోటమాల అన్నాడు, లేదులేండి ఇంకొక సంవత్సరం పరిశీలన చేస్తాము, తర్వాత చూద్దామండి అన్నాడు. అంటే మన పక్షంగా దైవదాసులు మరి దేవుని సన్నిధి విజ్ఞాపన చేస్తూ మనకు అవకాశాలను కల్పించినప్పుడు, మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ద్వారా భౌతిక ఆశీర్వాదాలను పొందుకోవటం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించే ఫలములను మనము కలిగి ఉన్నప్పుడు యజమానుడు వచ్చినప్పుడు చూచి సంతోషిస్తాడనమాట. పళ్ళు లేకుండా కేవలము ఆకులతోనే కాలక్షేపం చేసే పద్ధతిలో నుంచి బయటపడి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. ఒకవేళ మీలో ఎవరైనా తెలిసి తెలియక ఉన్నట్లయితే ఈ సంగతులను పరిశీలించండి.